మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణపై ఏపీ శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. మెడికల్ కాలేజ్ల విషయంలో వైసీపీ విష ప్రచారం చేస్తోందన్నారు కూటమి సభ్యులు. పీపీపీ విధానంతో పేదలకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. అయితే మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణకు వైసీపీకి వ్యతిరేకమని, తమ ప్రభుత్వం వచ్చాక పీపీపీ విధానాన్ని రద్దు చేస్తామంటున్నారు ఆ పార్టీ సభ్యులు. ఎందుకు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారో నాకు తెలియదు. ఏది అయిన వారికి అప్పనంగా అందించేస్తున్నామని విష ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. ఇది పారదర్శకంగా ఉంది. మీరు రావచ్చు, టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు, న్యాయస్థానాలు ఉన్నాయి. మీలాగా అడ్డం గిడ్డంగా మేము చేసే అలవాటు మాకు లేదు. లేదా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వచ్చి ప్రభుత్వ భూముల్ని, ప్రైవేట్ భూముల్ని, చుక్కల భూముల్ని లేదా వివాదాస్పద భూముల్ని లక్షల ఎకరాలను దోచేయాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వం మాది కాదు. పేదల పట్ల, ప్రజల పట్ల, వైద్య విద్యార్థుల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల, రాష్ట్ర సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎంతసేపు ఇప్పుడే కదా అధ్యక్ష, ఏమో అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ముందు ప్రైవేట్ దాంతో మొదలు పెడతారు అధ్యక్ష. ప్రైవేట్ అతిపెద్ద షాపింగ్ ప్రపంచం మన అభిమాన ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు వనస్థలిపురంలో. ప్రముఖ నటుడు అక్కినేని నాగ చైతన్య, శ్రీమతి శోభితా గార్లచే సెప్టెంబర్ 26న గొప్ప ప్రారంభం. అద్భుతమైన కలెక్షన్స్, అతి తక్కువ ధరలు, ప్రత్యేక ఆఫర్లు, అంతా ఒక్క చోట. ఆర్ఎస్ బ్రదర్స్, పనామా గోడౌన్, వనస్థలిపురం. ప్రైవేట్ ఎప్పుడు ఆయన మొదట ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ఎందుకో మరి ప్రభుత్వం తాలూకు సంస్థలు అంటే ఆయనకి ఎందుకో ఇది మరి ప్రజలతో ఎన్నుకోమని ప్రభుత్వం దేనికోసం అధ్యక్ష? రెగ్యులర్ చేయవలసిన బాధ్యత మనకు లేదా అధ్యక్ష? మంత్రి గారు లేదా, మంత్రి గారి కింద ఆఫీసర్ లేదా, ఆఫీసర్ కింద ఆఫీసర్ లేదా? మనం చేసుకోవాలి కదా అధ్యక్ష. కాలేజీలు వీళ్ళు పూర్తి చేయలేదు కాబట్టి, కాలేజీలు పక్కన పెట్టారు కాబట్టి అన్నగారి పేరు తీసి వాళ్ళ తండ్రి గారి పేరు మీరు కట్టుకోండి. ఎన్ని కాలేజీలైనా పెట్టుకోండి, మీరేమైనా చేసుకోండి, మీ పేరు మీరు పెట్టుకోండి. దయచేసి కాలేజెస్ గురించి మెడికల్ మినిస్టర్ గారు తీసుకున్న డెసిషన్, మా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఈజ్ కరెక్ట్ అధ్యక్ష. మేము దానికి బలపరుస్తున్నాం అధ్యక్ష. మొదట 33 సంవత్సరాలు ఈ పీపీపీ మోడ్లోనంట, తర్వాత దాన్ని ఇంకొక 33 సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేస్తారంట. అంటే 66 సంవత్సరాలు ఆ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేసేస్తే ప్రజలకి వైద్యం ఎలా అందుతుంది? అసలు పేద ప్రజలకి వైద్యము, విద్య ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని ఈరోజు తొంగలో తొగ్గుతూ తమ బెనామీలకు, తమ సంస్థలకు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కట్టబెట్టడానికి, అలాగే అవి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించబోతూ ఉన్న వాటన్నిటిని కూడా వాళ్ళకి కట్టబెట్టడానికి ఈ విధంగా వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు.